సండే కూడా ఇంట్లో కూర్చోవాలని చెప్పేసి నేను నా ఫ్రెండ్స్ అయితే పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అయితే వచ్చేసాం. ఈ పార్క్ అయితే మార్నింగ్ 5:30 టు 10:30 అండ్ ఈవినింగ్ టైమింగ్స్ 4 టు 7. అలా ఇంట్లో కూర్చోంటే ఏమొస్తుందబ్బా, అప్పుడప్పుడు ఇలాంటి సైక్లింగ్ పార్క్స్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సైక్లింగ్ పార్క్ వచ్చి సైక్లింగ్ చేస్తే బాడీ రిఫ్రెష్ అవ్వదా? అసలు ఈ పార్క్కి పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అని ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు, కానీ ఒక్క పాలపిట్ట కూడా కనిపించలేదు. మా ఫ్రెండ్ ఏమో నెమళ్ళు చూద్దామని పార్క్ వచ్చింది, కానీ ఒకే ఒక్క నెమలి కనిపించింది, అది కూడా ఆడ నెమలి. కానీ మగ నెమళ్ళే అద్భుతంగా ఉంటాయి. కనిపించిన ఆడ నెమలిని వదిలేసి ఇంకా ముందుంటాయి అని చెప్పేసి వచ్చింది, కానీ ఈరోజైతే ఒక్క నెమలి కూడా బయటికి రాలేదు. ఇప్పుడు పడుతున్న వర్షాలకి పార్క్ మధ్యలో ఉన్న చెరువు లాంటిదైతే నిండిపోయింది. అసలు వ్యూ ఒక రేంజ్లో ఉంది. డైరెక్ట్గా చూస్తే మీరందరైతే తప్పకుండా రావాల్సిందే. సైక్లింగ్ అయ్యాక ఇంకా కథ అయితే షురూ చేసేసాం. ఫొటోస్ దిగడం స్టార్ట్ అయితే చేసేసాం. నా ఫ్రెండ్ ఆకుల్లోకి దూరి మరీ వీడియో తీస్తుంది. ఏంటా అని నేను జూమ్ చేసి చూస్తే అది ఒక క్యాటర్ పిల్లర్. వాటితో పెట్టుకోవద్దే, పైన పడుతుందని వెనక్కైతే లాగేశాను. నీళ్ళల్లో తిరిగే కంటికి కనిపించిన చిన్న చిన్న పురుగులను కూడా నా ఫ్రెండ్ కెమెరాలో అయితే బంధించేస్తుంది. ఇంకా చీమలు లేదు, దోమలు లేదు అన్నట్టు ఆకులు, పువ్వులు, చీమలు, దోమలు, పుట్టగొడుగులు ఇవన్నీ ఫొటోస్ తీయడం మొదలుపెట్టింది. చీమలతో పాటు ఫొటోస్ అండ్ వీడియోస్ మీరు కూడా దిగొచ్చని మాకైతే ఛాన్స్ ఇచ్చేసింది నా ఫ్రెండ్. అన్నట్టు అసలు విషయం చెప్పలేదు కదా, ఇక్కడ సైకిల్కి 1 అవర్కి 59 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 10 మినిట్స్ అటు ఇటు అయినా పర్లేదు. మాకైతే 1 అవర్ అయిపోయింది. సైకిల్స్ రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ ఫొటోస్ దిగుదాం, వాకింగ్ చేద్దాం కొంచెం సేపు అని మళ్ళీ రిటర్న్ వెళ్ళాం లోపలికి. ఈ పార్కు హైదరాబాద్లో కొత్తగూడ దగ్గరలో ఉన్న బొటానికల్ గార్డెన్కి ఆపోజిట్లో ఉంది. సో ఇలాంటి పార్క్స్ గవర్నమెంట్ పెట్టినప్పుడు యూజ్ చేసుకోండి అబ్బా, మంచిగా మైండ్ రిఫ్రెష్ అవుతుంది. సైకిల్ 1 అవర్ తొక్కితే సరిపోతుంది కదా. నేను నా ఫ్రెండ్ అయితే సండే వస్తే హాలిడే వస్తుందని చెప్పేసి మంచిగా ఏదో ఒక ప్లేస్కి వెళ్దాం, ఏదో ఒకటి చూద్దాం, లైఫ్ ఇంతేనా ఖాళీగా ఉండాలా అని చెప్పేసి అన్ని ప్లేసెస్ చూడడానికి ట్రై చేస్తూ ఉంటాము. మనం నేచర్ని ఫీల్ అవ్వడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పటి నుంచి నేచర్ మనల్ని ఫీల్ అయ్యడం మొదలు పెడుతుంది. మీకు తెలుసా, రోజా అనే మూవీ ఉంది, అందులో ఆ సాంగ్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. హీరోయిన్ని తీసుకొని కాశ్మీర్ వెళ్తాడు. మనమైతే కాశ్మీర్కి వెళ్ళి వీడియోస్ తీసి అప్లోడ్ చేసే అంత బడ్జెట్ అయితే మన దగ్గర ఉండదు, కాబట్టి దొరికిందే ప్రసాదం అన్నట్టు నువ్వు నీకు కాశ్మీర్లో ఉన్నట్టే ఫీల్ని ఇస్తా, మంచిగా వీడియో తీస్తా, గిరా గిరా తిరుగు అని చెప్పింది నా ఫ్రెండ్. నేనైతే గిరా గిరా తిరిగాను. మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు సేమ్ ఫీలింగ్ వస్తుంది. సో మొత్తానికి నేనేం చెప్తున్నా అంటే, అలా ఇంట్లో కూర్చోవద్దబ్బా, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, హెల్తీగా ఉండండి అండ్ హ్యాపీగా ఉండండి, నేచర్ని ఎంజాయ్ చేయండి. జాగింగ్లు చేసి స్లిమ్గా అవ్వండి, చూపించండి చూపించండి మీ అందచందాలు దాచుకోకండి, చూపించండి.